వెల్కమ్ టు క్విక్ అప్డేట్ విత్ ప్రశాంతి. ట్రంప్ వస్తే అమెరికా గవర్నమెంట్కి కూడా షట్ డౌన్ తప్పేటట్లేదు. అవును, ఇది ట్రంప్ పాలనలో రెండోసారి జరుగుతున్నటువంటి షట్ డౌన్. ఎందుకంటే గతసారి 2018లో 35 రోజుల పాటు గవర్నమెంట్ మూతపడి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు కూడా డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్ల మధ్య ఉన్న విభేదాలు చూస్తుంటే ఈసారి కూడా మరింత ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇది కేవలం అమెరికా పౌరులకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు అలాగే ఇమిగ్రెంట్స్ కూడా చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే యుఎస్సిఐఎస్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఏదైతే ఉందో పనిచేస్తున్నప్పటికీ కొన్ని సేవలు మాత్రం చాలా స్లోగా జరుగుతున్నాయి. వీసాలు ఆలస్యం అవుతున్నాయి. వీసా ప్రాసెసింగ్ అండ్ గ్రీన్ కార్డ్స్ ప్రాసెసింగ్ అన్నీ ప్రస్తుతానికైతే నిలిచిపోయాయి. మొత్తానికి ఇమిగ్రేషన్ సిస్టమ్ పై మాత్రం చాలా ప్రభావం గట్టిగానే పడింది. అటు చూసుకున్నట్లయితే డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్లు తన రాజకీయ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఈ గేమ్లో నష్టపోయేది సాధారణ ప్రజలే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ షట్ డౌన్ ఎప్పుడు ముగుస్తుంది, లేదా మళ్ళీ చరిత్ర సృష్టించేంత కాలం కొనసాగుతుందా?